హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని ఫిజిక్స్ లోని పీవైక్యూ యొక్క పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఈ క్లాస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో మనం ఫోర్స్ గురించినటువంటి డేటాను డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ సంబంధించినటువంటి డేటా కూడా రాబోతుంది కాబట్టి, అండ్ మెయిన్లీ ఫార్ములాస్తో పాటు ప్రాబ్లమ్స్ యొక్క డిస్కషన్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. అంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్సే ఉంటాయి ఫోర్స్ దాంట్లో, కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో చాలా తక్కువ క్వశ్చన్సే మనకు ఉపయోగపడతాయి, బట్ ఇక్కడ మాత్రం మ్యాక్సిమం ఆల్ క్వశ్చన్స్ కూడా మనకైతే ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఒక యూనిక్ మోడల్ అయితే ఉండడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ దాంతో కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఓకే, అండ్ అవర్ టాపిక్ ఈస్ ఫోర్స్. ఫోర్స్ ఏమంటాం, బలం అని అయితే అనడం జరుగుతుంది. ఆల్రెడీ మనం పని గురించి డేటా డిస్కస్ చేసుకున్నాము, సామర్థ్యం గురించి డిస్కస్ చేసుకున్నాము, శక్తి గురించి డిస్కస్ చేసుకున్నాము, ఓకేనా, మాస్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఫోర్స్. సో ఫార్ములా ఏంటిదండి, ఎఫ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ, అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ చేస్తే ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది, రైట్. ఓకే, అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ పుష్ ఏ స్టేషనరీ వాల్ విత్ 80 న్యూటన్, ఎంత అండి 80 న్యూటన్ తో గనక మనం పుష్ చేస్తే ద వాల్ పుషెస్ యూ బ్యాక్ విత్ డాష్. మనం 80 న్యూటన్ బలంతో గనక ఒక గోడను నెట్టి వేస్తే గోడ మనల్ని ఎంతతో నెట్టి వేస్తుంది. సో ఎప్పుడైనా సరే చలనంలో ఉంటే, అంటే బలం ప్రయోగించినప్పుడు, ఓకేనా, బలం ప్రయోగించినప్పుడు స్థానభ్రంశం చెందితే పని జరిగింది. ఓకే, స్థానభ్రంశం చెందినప్పుడు పని జరగలేదు. కానీ ఇక్కడ ఏమంటుండు, ఎంత బలంతో అది మనం రిపల్స్ చేస్తుంది. సో మనం ఇచ్చింది ఎంత, 80. సో ఇక్కడ మనకు అవుట్కమ్ అంటే స్థానభ్రంశం ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. ఓకేనా, మనం 80 ఫోర్స్ ఇస్తున్నామండి, 80 ఫోర్స్ ఇస్తున్నాం అంటే 80 న్యూటన్స్ ఫోర్స్ ఇస్తే డిస్ప్లేస్మెంట్ 0, ఎందుకంటే గోడ కదులుతలేదు కదా. అప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 80 కదా. 0 - 80 దట్ ఈస్ -80. అంటే గోడ మనపై కూడా రివర్స్ ఎంత ఇస్తుంది, 80 న్యూటన్స్ ఫోర్స్ ఇస్తుంది. కాబట్టి గోడ కదలట్లేదు. ఒకవేళ కనుక గోడ కదులుతుంది అని అన్నప్పుడు ఏమవుతుంది, అది సేమ్ డైరెక్షన్ లో అయితే మనకు అక్కడ ఏమవుతుంది, పని జరిగింది అని అంటాం. ఇక్కడ గోడ కదులుతలేదు, ఓకేనా, గోడ కదులుతలేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి ఇక్కడ మనకు గోడ కూడా మన పైన అంతే బలంతో ప్రయోగం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 160 న్యూటన్ ఉంది అనుకోండి, 160 న్యూటన్ అవుతుంది. ఒకవేళ కనుక మనం 40 న్యూటన్ ఇస్తే 40 న్యూటన్ అవుతుంది. లేదు జస్ట్ ఆ గోడ కానుకొని కూర్చున్నాం అనుకోండి, ఓకేనా, లేదా ఇట్లా గోడ కానుకొని నిలబడ్డాం అనుకోండి, గోడపై మనం చేసేది, గోడకు మనం ఎట్లాంటి బలం ఇవ్వకుంటే గోడ గోడ కూడా మన పైన ఎట్లాంటి బలాన్ని ప్రయోగించదు. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ తో పాటు ఇకపై మనం డిస్కస్ చేయబోయేటువంటి క్వశ్చన్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ రిలీజ్ అయింది. గ్రూప్ డి జనరల్ సైన్స్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి గ్యాదర్ చేయండి. అండ్ తెలుగు మీడియం కూడా ఈ క్లాసెస్ అయిపోయేలోపు ఇచ్చేస్తా. ఓకే, ఎందుకంటే పీడిఎఫ్ వచ్చింది అనుకోండి, క్లాసెస్ ఎవరు చూడరు. మళ్ళీ తర్వాత పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత అన్న నాకు ఈ పాయింట్ అర్థం కావట్లేదు సార్, నాకు ఈ క్వశ్చన్ అర్థం కావట్లేదు అని మళ్ళీ అడుగుతారు. మళ్ళీ దానికోసం మళ్ళీ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, ఫస్ట్ ఏ వీడియోస్ ఇచ్చేస్తే పీడిఎఫ్ని మీరు రివిజన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ప్రాబ్లమ్సే ఉంటాయి. ఓకేనా, మొత్తం వరుసగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాక్సిమం ప్రాబ్లమ్స్ లేదా ఫార్ములాని మనకి ఎక్స్ట్రాక్షన్ చేసేటటువంటి మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది చూడండి, దీనికి స్టార్ మార్క్ తీసుకోండి ఈ క్వశ్చన్ ని. ఓకే, ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఆఫ్ x న్యూటన్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ such that the body undergoes a displacement of 5 meter in the same direction as the force. If the work done due to the force is 500 joules, then what is the value of x? ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, x న్యూటన్ల స్థిరమైనటువంటి బలం. ఓకేనా, సో F ఈక్వల్స్ ఏంటిది, x న్యూటన్స్. ఓకే, ఒక వస్తువుపై అంటే పని చేస్తుందంట, తద్వారా వస్తువు ఆ యొక్క బల దిశలో 5 మీటర్ల స్థానభ్రంశం చెందుతుందంట. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత అండి, ఎంత, 5 మీటర్స్. అయితే ఆ బలం కారణంగా పని ఎంత జరిగిందంట, 500 జౌల్స్. W ఈక్వల్స్ టు 500 జౌల్స్. అయితే x విలువ ఎంత, మనకు పని తెలిస్తే ఇది ఈజీ. ఎందుకు, పని యొక్క ఫార్ములా ఏంటిది చెప్పండి, W ఈక్వల్స్ టు F ఇంటూ D కదా, F ఇంటూ D. సో ఇక్కడ ఈ డేటా తీసుకుంటే 500 దట్ ఈక్వల్స్ టు x ఇంటూ ఇది 5. సో 5 ఒకట్ల 5 వందల. సో x ఏమవుతుంది, న్యూటన్స్ లో ఉంటుంది కాబట్టి
ఏమవుతుంది 100 న్యూటన్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఫార్ములా తెలిస్తే ఈజీ, ఫార్ములా రాకపోతే ఆన్సర్ చేయలేము. కాబట్టి ఫిజిక్స్ లో ఫార్ములాస్ ఇంపార్టెంట్, ఫార్ములాస్ తో పాటు ఎక్కడ ఏది ఇంప్లిమెంటేషన్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 1000 kg car moving at a 10 meter per second is brought to rest by a constant braking force in 5 seconds. What is the magnitude of the force? ఓకే, సో 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తున్నటువంటి 1000 kgల బరువు ఉండేటటువంటి ఒక కార్ అంట 5 సెకండ్లు స్థిరమైనటువంటి బ్రేకింగ్ బలం ద్వారా నిశ్చల స్థితికి తీసుకొస్తే బలం యొక్క పరిమాణం ఏంటిది? ఓకే, బల పరిమాణం అంటే ఫోర్స్ కి సంబంధించినటువంటి డేటాను కనిపెట్టమంటుండు. ఓకే, ఫోర్స్ యొక్క ఎస్ఐ ప్రమాణం న్యూటన్స్ కాబట్టి అన్ని ఆప్షన్స్ న్యూటన్లోనే కాబట్టి మన ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయలేము. ఓకే, సో ఎఫ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఎఫ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ ఆల్రెడీ ఇచ్చేసింది ఎంత? 1000 kgs. 1000 kgs. సో మాస్ వాల్యూ ఎంత? 1000 kgs. మరి వాటి కూడా యాక్సిలరేషన్ ఏమైనా ఇచ్చిండా? యాక్సిలరేషన్ ఏమైనా ఇచ్చిండా? ఏమి ఇవ్వలే. కానీ ఏం చేసిండు? యాక్సిలరేషన్ డైరెక్ట్ ఇవ్వకుండా ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ అండ్ దాంతో పాటు ఇక్కడ మనం నిశ్చల స్థితి అంటే ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? 0 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో యాక్సిలరేషన్ సంబంధించినటువంటి డేటా ఏంటిది? యాక్సిలరేషన్ ఈక్వల్ టు v మైనస్ u బై t. ఓకేనా, యాంచ్ వచ్చింది ఇది v ఈక్వల్స్ టు u ప్లస్ at అనేటటువంటి ఫార్ములాలో ఈ యూని యూతాలు తీసుకొచ్చేస్తే v మైనస్ u దట్ ఈక్వల్స్ టు at. ఓకే, ఇక్కడ మనకు ఏ కావాలి కాబట్టి టీని యూతాలు తీసుకొచ్చేస్తే v మైనస్ u బై t దట్ ఈక్వల్స్ టు a. ఓకే, ఇదే ఫార్ములా కదా, ఇది వేరేది ఏం లేదు కదా, సేమ్ ఫార్ములా. మనకి ఎప్పుడైనా సరే ఒక ఫార్ములా చూసినామని అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది అనేది థియరిటికల్ కన్నా మనకు తెలిసి ఉండాలి, లేదంటే ఈ మెథడ్ అని మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, సో v ఈక్వల్స్ టు u ప్లస్ at నుంచి మనం ఇక్కడ యాక్సిలరేషన్ యొక్క డేటాను తీసుకున్నాం. ఓకేనా, సో తుది వేగం ఎంత? 0. తొలి వేగం ఎంత? 10. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేద్దాము. సో ఇది f ఈక్వల్స్ టు 1000 ఇంటూ ఇక్కడ డేటా కావాలి. సో v ఎంత? 0 మైనస్ తొలి వేగం ఎంత? 10 బై టైం ఎంత? 5. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 2 మైనస్ 2. 1000 ఇంటూ 2 2000. సో 2000 కాబట్టి ఇది బలం ఎంత? మనకు 2000. Two objects are being accelerated. One has a mass of 3 kg and is accelerated at 4 meter per second square. And the other has a mass of 5 kg and is accelerated at 2 meter per second square. Which one needs a greater force to move? ఓకేనా, రెండు వస్తువులు అంట త్వరణం చేయబడుతున్నాయంట. ఒకటేమో 3 kgల ద్రవ్యరాశి కలిగి ఉందంట, అదేమో 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుందంట. ఇంకొకటి వచ్చేసరికేమో 5 kgs ఉందంట, అదేమో 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుందంట. అయితే ఈ రెండింటిలో కదిలించడానికి దేనికి ఎక్కువ బలం అవసరము? సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది? F ఈక్వల్స్ టు ma. ఓకే, సో 2 కండిషన్స్ తీసుకుందాం. సో ఫస్ట్ తీసుకుంటే మాస్ ఎంత వెళ్తుంది? 3 kg. 3 ఇంటూ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 4 దట్ ఈక్వల్స్ టు 12 మీటర్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసుకుందాం. సెకండ్ కండిషన్ 5 kgs. 5 ఇంటూ మనం దానికి ఎంత వెళ్తుంది? 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా, 2 దట్ ఈక్వల్స్ టు 10 న్యూటన్. సో ఈ రెండింటిలో ఏది ఎక్కువ? 12 కదా, కాబట్టి ఏంటిది? రెండింటికి ఒకే బలం అవసరం లేదు, దూరం తెలియకుండా వాటిని నిర్ణయించలేము. 3 kg. ఇంకా ఇది ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ ఆఫ్ మాస్ 5 kg is moving with an acceleration of 2 meter per second square. What is the force acting on it? సో 5 kgల ద్రవ్యరాశి ఉన్నటువంటి ఒక వస్తువు అంట 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణంతో కదిలితే అప్పుడు బలం ఏమవుతుంది? ఏంటిదండి ఫార్ములా? F ఈక్వల్స్ టు m ఇంటూ a. ఓకే, సో ఇక్కడ చూడండి మాస్ ఎంత? 5 kgs అండ్ అదేవిధంగా యాక్సిలరేషన్ ఎంత? 2. 5 2 10. సో 10 న్యూటన్. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, అండ్ అదేవిధంగా ఈ విధమైనటువంటి క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే ఏమవుతుంది అని అంటే వీడియో యూట్యూబ్ అల్గారిథంలో ముందర పుష్ చేస్తే దానివల్ల ఎక్కువ మంది ఈ యొక్క వీడియోస్ను వాచ్ చేస్తారు అంతే. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే మాకు ఒక మోటివేషన్ లెక్క ఉంటుంది. ఓకే, ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, మన ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఫాస్ట్గా మనం కంటెంట్ అయితే తీసుకొచ్చేస్తాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్షన్ రియాక్షన్ పేర్. ఈ కింద వాటిలో ఏది చర్య ప్రతిచర్య జతకు ఉదాహరణ కాదు? మరి చర్య ప్రతిచర్య అంటే ఏంటిది?
న్యూటన్స్ థర్డ్ లా. ఓకేనా, న్యూటన్ థర్డ్ లా ప్రకారం ఏంటిది, దేర్ ఈస్ యాక్షన్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకేనా, సో ఎక్కడైతే యాక్షన్ ఉంటుందో దానికి ఆపోజిట్ గా రియాక్షన్ అనేది వస్తుంది న్యూటన్స్ థర్డ్ లా ప్రకారంగా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కారుపై ఇంజన్ బలం మరియు కారు ముందరికి వెళ్తుంది. ఓకే, సో ఇంజన్ బలం తోటి కార్ అనేది ఇంపాక్ట్ పడుతుంది, అంటే రియాక్షన్ ఇంపాక్ట్ పడుతుంది, దానివల్ల కారు ముందరికి వెళ్తుంది. ఇది ఎట్లుంది, ఎఫ్ ఇంటూ డి లెక్క ఉంది. ఎఫ్ ఇంటూ డి అంటే మనకు ఏమి వెళ్ళిపోతుంది, థాట్లా వెళ్తుందా, చర్య ప్రతిచర్య కాదు. ఇక్కడ ఆన్సర్ కూడా అదే అడిగింది కదా క్వశ్చన్ ప్రకారంగా, కాదు అని అడిగింది కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇదే మన యొక్క ఆన్సర్. ఓకే, మరి మిగిలిన ఆప్షన్స్ కూడా చూద్దాం 1 by 1. ఓకే, సో తుపాకీ వెనక్కి కదులుతుంది, బుల్లెట్ ముందరికి వెళ్తుంది. ఎస్, పేల్చినప్పుడు ఏమైంది, మనకు బ్యాక్ సైడ్ ఏమైంది, పుష్ వస్తుంది. ఓకేనా, బ్యాక్ సైడ్కి. సో ఇది ఓకే. ఈతగాడు నీటిని వెనక్కి నెట్టివేస్తాడు, నీరు ఈతగాడిని ముందరికి నెట్టివేస్తుంది. ఎస్, ఈత కొట్టాలంటే మన వాటర్ ఏం చేయాలి, ఇట్లా ఇట్లా కొట్టాలి కదా, మనం బ్యాక్ కంటే మనం ముందరికి పుష్ అవుతాయి, అది ఇట్లా కొడితే మనం వెనక్కి వచ్చేస్తాం. బ్యాట్ బంతిపై బలాన్ని ప్రయోగిస్తుంది మరియు బంతి బ్యాట్పై బలాన్ని ప్రయోగిస్తుంది. మీ అందరూ క్రికెట్ తెలుసు, ఏం చేస్తాం మనం, బ్యాట్ పట్టుకుని ఇట్లా కొట్టేటప్పుడు ఏమైంది, బంతి వచ్చి దీనిపై పడితే ఇంపాక్ట్ మనం అదే స్పీడ్తో మనం కొడతాం కదా. మనం జస్ట్ బ్యాట్ ఇట్నే పట్టుకున్నాం అనుకోండి, జస్ట్ ఇట్నే పట్టుకున్నాం అనుకోండి, మనం ఊపకుండా, బ్యాట్ని ఊపకుండా జస్ట్ ఇట్నే పట్టుకున్నాం అనుకోండి, బాల్ వచ్చి తగిలి ఆనే పడిపోద్ది. అదే మనం రియాక్షన్ ఫోర్స్ ఇస్తే అది ఎక్కడికి వెళ్ళిపోద్ది, వీలుంటే 6 కూడా వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ పెద్దగా ఉంది, సో నేనే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతున్నా. ఇది చూడండి, విచ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఫోర్సెస్ ఇన్వాల్వ్డ్ వెన్ బర్డ్ ఫ్లాప్స్ ఇట్స్ వింగ్స్ డౌన్వర్డ్ టు ఫ్లై అప్వర్డ్. ఒక పక్షి అంటే పైకి, ఓకే, పై వైపుకి ఎగరడానికి తన రెక్కలను కింది వైపుకు ఊపినప్పుడు నిమగ్నమైనటువంటి బలాలను ఏ ప్రకటన ఉత్తమంగా వివరిస్తుంది. ఒక పక్షి అనేది ఇట్లా రెక్కలు ఆడిస్తుంది, రెక్కలు ఆడిస్తున్నప్పుడు ఏమైంది, పక్షి ఎగురుతుంది. ఓకేనా, దానికి సంబంధించి ప్రాపర్ ఆన్సర్ ఏమన్నారు. ఓకే, సో సాల్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, పక్షి యొక్క బరువు అనేది మనకు దానిపై ఇంపాక్ట్ చూపిస్తుంది, గాలి ప్రతిచర్య బలాన్ని చూపిస్తుంది. పక్షి యొక్క బరువు అనేది ఇంపాక్ట్ ఏం చూపించదు, ఏదైతే వింగ్స్ నుంచి మనం ఇస్తున్నటువంటి ఫోర్స్ ఉంటుందో దాన్ని బట్టి దానికి లిఫ్టింగ్ అనేది రావడం జరుగుతుంది, కాబట్టి ఇది కాదు. గాలిలో రెక్కలను కింది వైపుకు నెట్టడం అనేది చర్య అయితే, రెక్కలపై గాలి చేసేటటువంటి లిఫ్ట్ అనేది ప్రతిచర్య. ఎస్, సో ఎప్పుడైతే రెక్కలు ఆడిస్తుందో అప్పుడే ఆటోమేటిక్గా మనకు పుష్ అనేది వస్తుంది, పుష్ అనేది వచ్చినప్పుడు ఎయిర్ కూడా లిఫ్టింగ్ అనేది ఇస్తుంది, కాబట్టి బర్డ్ అనేది పైకి ఎగరడం జరుగుతుంది. ఓకే, రెక్కలు కొట్టడం అనేది చర్య మరియు పక్షిని కిందికి లాగేది గురుత్వము అనేది ప్రతిచర్య. గ్రావిటీ అనేది ఉన్నది అనుకోండి, అంటే ఆటోమేటిక్గా ఎదగొట్టినా సరే అది కిందికే పడుతుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మనుషులు. ఓకేనా, హ్యూమన్స్. ఇప్పుడు నేను ఇట్లా ఇట్లా అంటున్నా, ఎగురుతున్నాను, నేను పైకి ఎగురుతలేను. ఓకే, సో ఇది కాదు మనకు, అంటే పక్షులకు సంబంధించినటువంటి పాయింట్ లో పక్షి గాలిని కిందికి నెట్టివేస్తుంది, కానీ దానిపై సమానం కానీ వ్యతిరేక బలం పని చెయ్యదు, కానీ నిజానికి పని చేస్తుంది, పని చేస్తుంది కాబట్టి పక్షి ఎగురుతుంది. పని చేయకుండా ఎందుకు ఎగురుతుంది, ఎగరదు. మనమే 4 కోడికలు తెచ్చుకొని ఈడ అతికించుకున్నాం అనుకోండి, ఊపినాం అనుకోండి, ఎగురుతామా, ఎగరము. ఓకే, సైన్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ కూడా మంచి క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. ఇది సబ్జెక్ట్ పైన పర్ఫెక్ట్ ఐడియా ఉంటేనే ఆన్సర్ చేస్తున్నాం. ఓకే, సో మీరు అనుకోవచ్చు, సార్ ఇక్కడ బరువు అని అంటున్నారు, మనిషి బరువు ఎక్కువ కదా కాబట్టి మనకి ఇక్కడ ఎగరము. నిజానికి మనిషికి కూడా తన బాడీ స్ట్రక్చర్ తగ్గట్టు మనం కూడా బిల్డప్ చేసుకోగలిగితే, వింగ్స్ కనుక ఆ సైజులో మనం తయారు చేసుకోగలిగితే మనం కూడా ఫ్లై చేయొచ్చు. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో అండ్ అదేవిధంగా మన యొక్క విమానాలు తయారు చేసిన టైంలో కూడా చిన్న చిన్న విమానాలని మనుషులు తన పవర్తో నడిపేటటువంటి హ్యూమనాయిడ్ ఫ్లైట్స్ను కూడా తయారు చేశారు, చిన్న చిన్నవి. అవి కూడా ఫ్లైట్ అయినాయి, కానీ కొంత హైట్ మటుకు మాత్రమే. కాబట్టి తర్వాత ఏం చేశారు, మనం ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా పెద్ద సైజులోకి వెళ్ళిపోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న కమర్షియల్ ఫ్లైట్స్ అవన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తాయి గాలి ఎగరడానికి. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఫోర్స్. ఓకే, సో బలానికి సంబంధించి కింద వాటిలో ఏది సరైనది. బలం అంటే ఏంటిదండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ మీ మైండ్లో ఇది ఉండాలి ఫస్ట్. ఓకే, బలాన్ని న్యూటన్లో కొలిచేటటువంటి అదిశ పరిమాణము, బలాన్ని జౌల్లో కొలిచేటటువంటి సదిశ పరిమాణము, బలాన్ని న్యూటన్లో కొలిచేటటువంటి సదిశ పరిమాణము, బలాన్ని జౌల్లో కొలిచేటటువంటి అదిశ పరిమాణము. అదిశ సదిశ అనేది మనం ఇక్కడ తెలిసి ఉండాలి. దాంతోపాటు ఫోర్స్ యొక్క ప్రమాణాలు ఏందో మనకు తెలిసి ఉండాలి. చెప్పండి, మాస్ దేంట్లో రాస్తాం, కేజీలలో రాస్తాం. యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లో రాస్తాం. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏంటిది, న్యూటన్స్. సో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
సో ఇది కాదు, ఇక్కడ జౌల్లో ఉంది, ఇది కాదు, ఇక్కడ న్యూటన్ లో ఉంది. సో అది అదిశనా సదిశనా? సో చూడండి, అదిశ సదిశ. సో మనకు ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. యూనిట్స్ లో చూడండి, ఇది కేజీ, మీటర్, సెకండ్. సో రకరకాలైనటువంటి ఉంటాయి, వాటికి దిశ కూడా ఉంటది. కాబట్టి ఏమైతుంది? సదిశ. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. A 2 kg body accelerates at 3 meter per second square. The force acting on it is. ఓకేనా, 2 కేజీల వస్తువు అంట మనకు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వద్ద వేగవంతం అయితే అప్పుడు దానిపై పనిచేసేటటువంటి బలం ఏమిటి? F ఈక్వల్స్ టు ఎంఏ. F ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. సో మాస్ ఎంత? 2 kg is 3, that equals to 6 Newton. A constant force acts on an object of mass 4 kg for a duration of 2 seconds. It increases the object's velocity from 2 meter per second to 8 meter per second. What is the magnitude of the applied force? సో 4 కిలోల ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుపై ఒక స్థిర బలము 2 సెకండ్ల పాటు పనిచేస్తుందంట. అయితే వస్తువు యొక్క వేగాన్ని 2 మీటర్ పర్ సెకండ్ నుంచి 8 మీటర్ పర్ సెకండ్ లో గనక మార్చితే అప్పుడు బల పరిమాణం ఏమవుతుంది? సో ఇక్కడ కూడా చేస్తే F ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ. సో మాస్ ఎంత? 4 kg. ఓకే, యాక్సిలరేషన్ కావాలి v minus u by t, that equals to a. ఓకే, సో మనకి ఇక్కడ ఫైనల్ అంటే ఇది v, ఇనిషియల్ అంటే u. సో 8 minus 2 by 2, that equals to a. 6 by 2 అంటే 3, 4 3 12. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ b is our answer. ఓకే, ఆన్సర్ ఆప్షన్ b is our answer. And next question, if the acceleration of a body is upward and mass remains constant, the force will dash. ఒక వస్తువు యొక్క త్వరణాన్ని అంటే సగాన్ని తగ్గించబడితే మనకు ద్రవ్యరాశి స్థిరంగా ఉంటే అప్పుడు బలం ఏమవుతుంది? సో F ఈక్వల్స్ టు ఎం ఏ బై 2. ఓకేనా, ఏ బై 2 అంటే సగమే కదా, ఏ బై 2 అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఇది కూడా బలం కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్ గా సగాన్ని పడిపోతుంది. కంపారిజన్ ఏం లేదు, ఇక్కడ F ఈక్వల్స్ టు ఎంఏ అండ్ సేమ్ అదే F ఈక్వల్స్ టు ఎం ఏ బై 2. సో ఎఫ్ పోయింది, ఎం పోయింది, ఇక్కడ ఏ పోతే ఇక్కడ 1:1/2 అవుట్కమ్, కాబట్టి హాఫ్ అయిపోతుంది. ఒకవేళ ఏ స్క్వేర్ అట్లా ఉంటే మనకు వేరియేషన్ వస్తుంది, కానీ మల్టిప్లికేషనే కదా, కాబట్టి ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్, ఏ హెవీ వుడెన్ బ్లాక్ ఈస్ పుష్డ్ అక్రాస్ ఏ రఫ్ ఫ్లోర్, ద అప్లైడ్ ఫోర్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. ఓకేనా, సో ఒక భారీ చెక్క దిమ్మనంటే కఠినమైనటువంటి నేలపైకి నెట్టబడితే వర్తించేటటువంటి బలం అనేది క్రమంగా పెరుగుతుంది. ఆ టైంలో మనకి ఇక్కడ ఏమవుతుంది? ఓకే, సో ఇక్కడ మనకు 3 కండిషన్స్ ఇచ్చిండు. ఫస్ట్, బ్లాక్ డస్ నాట్ మూవ్. మొదట అంట చెక్క దిమ్మ కదలదు. ఓకే, ఫస్ట్ చెక్క దిమ్మ కదలదు. రెండోది, అప్పుడు ఒక నిర్దిష్ట బలం వద్ద చెక్క దిమ్మ జారడం లేదా కదలడం ప్రారంభిస్తుంది. తర్వాత ఏమైంది? చివరిగా చెక్క దిమ్మ జారుతున్నప్పుడు అది స్థిరమైనటువంటి వేగంతో కదులుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడు? ఈ 3 దశల్లో బల పరిస్థితిని కింది వాటిలో ఏది సరిగ్గా వివరిస్తుంది? ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. అంటే ఇది స్టేజ్ 1, స్టేజ్ 2, ఇది స్టేజ్ 3. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కదులుతా లేదంటే అక్కడ ఎట్లా అండి? చలనం లేదు. చలనం లేనప్పుడు ఫోర్స్ అనేది స్థిరంగా ఉంటుంది, అంటే బ్యాలెన్స్డ్. ఓకే, నెక్స్ట్, అది జారడం మొదలైంది అంటే కదులుతుంది అన్నప్పుడు మనకు ఏమవుతుంది? స్పీడ్ లో వేరియేషన్ వస్తుంది, అంటే యాక్సిలరేషన్ అవుతుంది. యాక్సిలరేషన్ ఉన్నప్పుడు ఇన్బ్యాలెన్స్ లేదా అన్బ్యాలెన్స్. నెక్స్ట్, స్థిరమైనటువంటి వేగంతో అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది. కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అన్నప్పుడు యాక్సిలరేషన్ ఇస్ 0 అంటే మనకు అక్కడ ఫోర్స్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో స్థిరం లేదా సమరీతి, అసమరీతి, సమరీతి, ఆ విధంగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఏ కార్ is moving at a speed of 180 km/h. After brakes are applied, it comes to a complete stop in 5 seconds. If the total mass of the car along with its passengers is 4200 kg, what is the force applied by the brakes to stop the car? ఓకేనా, సో ఒక కార్ అంటే గంటకు 180 km/h వేగంతో కదులుతుందంట. బ్రేక్స్ వేసిన తర్వాత అది 5 సెకండ్లలో పూర్తిగా ఆగిపోతే ప్రయాణికులతో సహా కారు మొత్తం ద్రవ్యరాశి 4200 కిలోలు అయితే కారును ఆపడానికి ఉపయోగించే బలం ఎంత? సో F ఈక్వల్స్ టు ఎంఏ. ఓకే, సో మాస్ ఎంత? 4200 ఇంటూ
యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటిది? ఆల్రెడీ 180 km/h వేగం ఇచ్చిండు, దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. ఓకే, 180 ఇంటూ 5/18. సో ఇది పోతే 18 ఇక్కడ 10 ఉంటుంది, 50 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది ఇనిషియల్ వెలాసిటీ. బ్రేక్స్ వేసిన తర్వాత ఆగిపోయింది అంటే ఫైనల్ వెలాసిటీ ఏంటి? 0. ఇది u v = 0 మీటర్ పర్ సెకండ్. సో దాన్ని బట్టి తీసుకోండి, v - u/t = a. సో v ఎంత? 0, u ఎంత? 50, టైం ఎంత? 5 సెకండ్లలో, దట్ ఈక్వల్స్ టు a. సో 5 ఒకట్ల 5 10ల a = -10. సో 4200 ఇంటూ 10 42,000. 42,000 ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, -42,000. And next question. A car moving at a speed of 720 km/h coming to a stop in 4 seconds after the brakes are applied. If the total mass of the car and passengers is 80 kg, what is the force applied by the brakes? సో 720 km/h వేగంతో వెళ్తున్నటువంటి కార్ అనేది బ్రేక్స్ వేసిన తర్వాత 4 minutes లో ఆగిందంట. అయితే కారు మరియు ప్రయాణికుల యొక్క మొత్తం బరువు 80 kg అయితే బ్రేకులు ఉపయోగించినటువంటి ఈ యొక్క బలం ఎంత? సో ఏంటిది? సేమ్ అదే క్వశ్చన్ కదా, జస్ట్ వాల్యూస్ మార్చిండి అంతే. m ఇంటూ ఏ. చూస్తున్నారు కదా, ఒకటే ఫార్ములా. మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో మనకు మాస్ ఇచ్చేసిండు ఎంత అండి? 80 kg. 80 ఇంటూ యాక్సిలరేషన్. సో దీంట్లోని మనం తీసుకురావాలి. సో 720 5/18. సో 18 18 4 45లో 200, 200 మీటర్ పర్ సెకండ్. సో v - u/t = a. సో అది ఆగింది కాబట్టి 0 - 200 ఎంత టైం లాగిందండి? 4 seconds లో, దట్ ఈక్వల్స్ టు a. 4 ఒకట్ల 4 50ల 50 8 40 అంటే ఏమవుతుంది? అక్కడ ఆల్రెడీ మైనస్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఫాలోయింగ్ వెహికల్స్ ఆర్ ఆల్ మూవింగ్ ఎట్ ఏ వెలాసిటీ ఆఫ్ 50 km/h. All the vehicles need to be stopped at the same point. Which vehicle has to apply more force in brakes to stop the vehicle? సో ఇక్కడ ఏంటంట, అన్ని వాహనాలన్నీ గంటకు 50 km/h వేగంతో వెళ్తున్నాయంట. అయితే అన్ని వాహనాలకు ఒకే పాయింట్ దగ్గర ఆపాలంట. అయితే వాహనాన్ని ఆపడానికి బ్రేకుల్లో ఏ వాహనం ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి లేదా ప్రయోగించాలి? సో ఇక్కడ చూడండి, బస్సు, సైకిల్, కారు, స్కూటర్. సో దీనిలో దేనికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే మనకు వెహికల్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ లో ఆగిపోతుంది. ఓకేనా? సో అన్ని ఇక్కడ ఆగాలి, అన్ని 50 km/h వేగంతో వస్తున్నాయి. ఓకేనా? సో ఏది ఆపడానికి ఎక్కువ బలం ఉపయోగించాలి? సైకిల్ కి అన్నిటికంటే తక్కువ బలాన్ని ఉపయోగిస్తుంది. అండ్ నెక్స్ట్ స్కూటర్, అండ్ దాని తర్వాత కారు, అండ్ దాని తర్వాత హైయెస్ట్ బస్సు అనేది ఎక్కువ మాస్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ మాస్ ఉన్న దానికి బ్రేక్లు అప్లై చేయాలంటే ఎక్కువ ఫోర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్స్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్? ఈ కింద వాటిలో ఏ పరిస్థితి అనేది అసమతుల్య బలంతో ముడిపడి ఉంది? ఓకే, సో డిఫరెన్స్ ఉండాలి, వెలాసిటీలో వేరియేషన్ ఉండాలి. వెలాసిటీలో వేరియేషన్ ఉంటే అది అసమతుల్యం. ఓకేనా? వెలాసిటీలో వేరియేషన్ లేకుంటే సమరీతి లేదా ఏకరీతి అనేది అనడం జరుగుతుంది. సో అసమతుల్య అంటే వేరియేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. ఓకే, సో ఇక్కడ మనకు సరళ రేఖ పైన అంటే సరళ రహదారి పైన అంటే ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్తున్నటువంటి దానిపైన సమరీతి అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి ఇది కాదు. నేలపై దొర్లుతున్న బంతి చివరికి ఆగిపోయింది. ఓకే, దొర్లుతుంది అంటే స్టార్టింగ్ ఆఫ్ వెలాసిటీ ఉంది, లాస్ట్కి వచ్చేసరికి వెలాసిటీ ఏమైంది? 0 అయింది. కాబట్టి ఇక్కడ వేరియేషన్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వచ్చు. టేబుల్ పై ఉంచిన పుస్తకం స్టార్టింగ్ 0నే, తర్వాత 0నే, కాబట్టి ఇది కాదు. నేలపై నిశ్చలంగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తి, సో అతను ఎట్లాంటి మూవ్మెంట్ చేస్తలేడు కాబట్టి స్టార్టింగ్ 0నే, ఎండింగ్ 0నే, అంటే మనకేమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా వేరియస్ అయినటువంటి క్వశ్చన్స్ బాగా ఫోకస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్, when a rocket is launched upward, the forces are on it are dash. ఒక రాకెట్ అంటే ఊరితో తీసేది అంటే ఇట్లా మనం పైకి పంపిస్తున్నాము. సో ఇది యాక్చువల్ క్రాస్ వచ్చింది కానీ ఇట్లా పైకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు దానిపై బలాలు ఎట్లుంటాయి? అన్ని దిశలో సమానం ఉంటుంది, సమతుల్యం ఉంటుంది, అసమతుల్యం ఉంటుంది, గ్రావిటీ మాత్రమే ఉంటుంది. గ్రావిటీ ఉంటే పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, కాబట్టి ఇది కాదు.
అన్ని డైరెక్షన్లు ఈక్వల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఏమవుతుంది, వాటర్ బాడీలో ఉన్నట్టు ఉంటుంది, స్పేస్లో ఉన్నట్టు ఉంటుంది. స్పేస్లో మనకి ఇది వర్కౌట్ అవ్వదు, అంటే అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా కాదు, ఎందుకంటే అన్ని డైరెక్షన్లో ఈక్వల్ ఉంటే అది కదలదు, అక్కడనే ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్. సో ఇది కదులుతుంది, ఓకే, అండ్ దాంతో పాటు వెళ్తున్న కొద్ది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే వేరియేషన్ ఇన్ స్పీడ్, కాబట్టి అసమతుల్యం అంటే అన్బ్యాలెన్స్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏ ఈస్ అటాచ్డ్ ఎట్ వన్ ఎండ్ టు ద స్ప్రింగ్ బ్యాలెన్స్ బి, whose other end is fixed to a rigid support. A force is applied to the free end of spring balance A. Both balances show the same reading. What does this observation indicates? స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏ ఒక చివర స్ప్రింగ్ బ్యాలెన్స్ బి కి జత చేయబడింది. ఓకే, ఒక రిజిడ్ పొజిషన్ పై నుంచి ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ బి కి స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏ అని మనం ఇక్కడ అటాచ్ చేసినాము. సో ఇక్కడ మనం కొంత ఫోర్స్ అప్లై చేస్తే దీంట్లో ఏ రీడింగ్ అయితే వచ్చిందో దీంట్లో అదే రీడింగ్ వచ్చింది. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం గమనిస్తున్నాము, ఓకే, రెండింటిలో సేమ్ రీడింగ్ ఉంది అన్నప్పుడు విలువలు కూడా సేమ్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ నుండి బి పై ఏ ప్రయోగించే బలం ఏ పై బి ప్రయోగించే బలం కంటే ఎక్కువగా ఉంటుంది కాదు, సమానంగా ఉంటుంది కాబట్టి సేమ్ రీడింగ్ చూపించింది. ఓకే, బి పై ఏ ప్రయోగించే బలం ఏ పై బి ప్రయోగించే బలంకి సమానంగా మరియు వ్యతిరేకంగా ఉంటుంది. ఎస్, ఇది ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ ఒకే దిశలో బలాలను చూపిస్తాయి లేదు. ఇక్కడ చూడండి, మనం ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ తీసుకుంటే ఇక్కడ మనం లోడ్ వేసినాం అనుకోండి, ఈ లోడ్ ఎటు పుష్ చేస్తే ఆటోమేటిక్ ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో పోతుంది. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ లో ఇక్కడ ఇది మూవ్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ ఆపోజిట్ గా. సో సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇది కిందికి పుష్ అయినప్పుడు ఇది పైకి పుష్ అవుతుంది, అంటే ఇట్లా ఇట్లా సాగదీసినట్టు, అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లో ఫోర్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ రెండు కూడా ఏ విధంగా అవుతున్నాయి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా, కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏ మాత్రమే బి పై ప్రయోగాన్ని చేస్తుంది, బల ప్రయోగము కాదు. ఎందుకంటే బిలో కూడా సేమ్ రీడింగ్ చూపిస్తుంది కదా, బిలో రీడింగ్ చూపించకుంటే అప్పుడే అనుకోవచ్చు, కానీ బిలో రీడింగ్ చూపిస్తుంది కాబట్టి అది కాదు. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ క్వాంటిటీ చేంజెస్ డ్యూ టు అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్? అసమతుల్య బలం కారణంగా ఏ పరిమాణం మారుతుంది? ఓకేనా, సో బల ప్రయోగంలో మనకు మారేటటువంటిది ఏంటిది? ఫస్ట్ మాస్ ఎక్కడున్నా మారదు, టైం మారదు, డెన్సిటీ మారదు, మారేదల్లా వేగం మాత్రమే. ఓకేనా, వేరియేషన్ ఇన్ వెలాసిటీ కదా, ఇందాక నుంచి అదే కదా చెప్తుంది. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ దాంట్లో ఏమవుతుంది, వెలాసిటీలో వేరియేషన్ ఉండాలి, అది ఇంక్రీజ్ అన్న అవ్వాలి, డిక్రీజ్ అన్న అవ్వాలి. ఓకే, సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ రిప్రజెంట్ బ్యాలెన్స్డ్ ఫోర్స్? ఈ కింద వాటిలో ఏది బ్యాలెన్స్డ్ ఫోర్స్? సో ఇది చూడండి, ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సో మనకి ఇద్దరు పర్సన్స్ ఏం చేస్తారు, ఒక బాక్స్ ని పుష్ చేస్తున్నారు ఈక్వల్ ఫోర్స్ తోటి. ఈక్వల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమైంది, అది ఎటువంటి మూమెంట్ అయితే ఉండదు. ఓకేనా, సో కొండపైకి ఒక వ్యక్తి సైకిల్ దొక్కుతుంది అనుకోండి, ఏమైతుంది, స్టార్టింగ్ కాంచి వెళ్తున్న కొద్దీ వెలాసిటీలో వేరియేషన్ వస్తుంది. ఇక్కడ అడిగిన సంతులిత బలం లేదా సమతుల్య బలం, అంటే కాన్స్టెంట్ వెలాసిటీ ఉండాలి, కాబట్టి ఇది కాదు. గురుత్వాకర్షణ కింద స్వేచ్ఛగా కింద పడేటటువంటి బంతి, ఇది కూడా కాదు. ఎందుకు, వెళ్తున్నా కొద్దీ స్పీడ్ వేరియేషన్ వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ బ్రేక్లు వేసినప్పుడు కదులుతున్నటువంటి కారు నిశ్చల స్థితిలోకి రావడం, ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్ పర్ సెకండ్ ఉన్నది అనుకోండి, జీరోకి వచ్చేస్తుంది కదా, అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెలాసిటీ వేరియేషన్, కాబట్టి ఇది కూడా కాదు. సో ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు ఒక పెట్టెను వ్యతిరేక వైపులు, అంటే రెండు వేరు వేరు దిశలలో దాన్ని సమాన బలంతో నెట్టడం వల్ల ఏమైంది, దీంట్లో మూమెంట్ వస్తే ఏం రాదు, కాబట్టి అంటే మరి అక్కడ ఏ మూమెంట్ లేదు కదా సార్ అని మీరు అనుకోవచ్చు, మూమెంట్ లేకపోయినా పర్వాలేదు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్? ఒక వస్తువుపై పనిచేసినటువంటి అసమతుల్య బలం గురించి కింది ప్రకటనలో ఏది సత్యమో? అసమతుల్యం అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఉండాలి, నిశ్చల స్థితిలో ఉంది కాదు, చలనంలోకి తెస్తుంది, ఓకే, కన్సిడర్ చేయొచ్చు. రిమైనింగ్ వేరే ఆప్షన్స్ లేకుండా ఇది వస్తువు యొక్క చలన స్థితిపై ఎటువంటి ప్రభావం చూపదు, కాదు. ద్రవ్యరాశి పెంచుతుంది, ఎప్పుడు కూడా మాస్ ని పెంచదండి, వెయిట్ ని పెంచుతేమో కానీ మాస్ అనేది పెరగదు, మాస్ అనేది కాన్స్టెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఆన్సర్ ఏంటి, ఓకే. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది, బలం అయిపోయింది, అంటే ఫోర్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ లోకి వెళ్ళిపోదాం. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్,
న్యూటన్ గమన నియమాలు. ఓకేనా? సో మనకు మొదటి నియమం, రెండో నియమం, మూడో నియమం ఉంటది కదా, వాటి గురించినటువంటి డేటా. ఓకే, సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ క్లియర్లీ ఇల్లుస్ట్రేట్స్ న్యూటన్స్ థర్డ్ లా. ఓకేనా? న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంటిది? ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, ప్రతి చర్య కూడా సమాన మరియు వ్యతిరేకమైనటువంటి మరొక బలం అనేది ఉంటది. అది రెండు వేర్వేరు వస్తువులపై ప్రయోగం చేస్తుంది. వేర్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఓకే, సో న్యూటన్ మూడో నియమాన్ని స్పష్టంగా వివరించినటువంటి పరిస్థితులు ఏంటివి? ఇక్కడ చర్య మరియు ప్రతిచర్య బలాలు రెండు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి మరియు సమానంగా మరియు విరుద్ధంగా లేదా వ్యతిరేకంగా ఉంటాయి. సో డైరెక్ట్ మీకు దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనం ఒక బోటును గనక బోటుపై కాలు పెట్టి మనం జంప్ చేసి యువతల సైడ్ కనుక పర్సన్ వస్తే ఈ బోట్ అనేది ఆపోజిట్ రియాక్షన్ తో అటు కదులుతుంది. సో అది మనకు దాటిపోకుండా ఉండడానికి దీనికి ఒక తాడు కట్టేసి మళ్ళీ మనం మన దగ్గర గుంజుకుంటాం. ఓకే, టేబుల్ పై ఉంచినటువంటి వస్తువు నిశ్చల స్థితిలో ఉంది అంటే ఎటువంటి చలనం లేదు కాబట్టి ఇది కాదు. ఇది ఇంజన్ వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా వెహికల్ అనేది అదే డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఇది కూడా కాదు, ఆపోజిట్ కావాలి. నావి కూడా ముందరికి వెళ్తుంటే పడవ వెనక్కి వస్తుంది కాబట్టి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎస్. సో మనం నేలపై ఉన్నటువంటి ఒక రాయి నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ రికార్డింగ్ టు ద న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. ఇక్కడ ఏంటిది? మొదటి నియమం ప్రకారంగా మనకి ఇక్కడ ఏది సత్యమో, మొదటి నియమంలో మనకు జడత్వం అనేది ఉంటది. ఓకే, జడత్వం ప్రకారం మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు కారు వేగవంతం అవుతుంది. గురుత్వాకర్షణ కింద పడేటటువంటి వస్తువు. కారు అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు ఒక వ్యక్తి ముందర కదులుతూనే ఉంటాడు. ఇది జడత్వానికి సంబంధించినటువంటిది. అందుకే మనం ముందే మాస్ డిస్కస్ చేసుకోవడానికి గల కారణం ఇది. ఓకేనా? పైకి వెళ్తున్నటువంటి రాకెట్, ఇది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కిందకి వస్తుంది, కింది పడుతున్నది అన్బ్యాలెన్స్డ్ కిందకి వస్తుంది. ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు వేగవంతం అవుతుంది, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ కిందకి వస్తుంది. మనకు జడత్వానికి సంబంధించింది అంటే ఇనర్షియా వచ్చేది ఇదే కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ మోషన్ లో ఇనర్షియా అనేది ఉంటది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ డీల్స్ విత్ ద నేచర్ ఆఫ్ డాష్. న్యూటన్ యొక్క మూడవ గమన నియమం డాష్ యొక్క స్వభావాన్ని వివరిస్తుంది. చలనంలో మార్ప ఎల్లప్పుడు జతలుగా ఉంటుందా? ద్రవ్యరాశి మరియు త్వరణం మధ్య సంబంధమా? పడిపోతున్న వస్తువుపై పనిచేసేటటువంటి గురుత్వాకర్షణ బలమా? ఏంటిది? చర్య ఉండాలి, యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండాలి, బోత్ ఇన్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ పైన ఉండాలి కాబట్టి అవి జతలుగా వస్తాయి. ఎస్, ఎల్లప్పుడు కూడా జతలుగా రావడం జరుగుతుంది ఫోర్సెస్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ. న్యూటన్ యొక్క మూడో గమన నియమం ప్రకారంగా ఈ కింది ప్రకటనలు ఏది సత్యము? ఓకే, సో మూడో నియమం అంటే ఏంటిది? ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉండాలి. సో చర్య మరియు ప్రతిచర్య సమానంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి, కానీ రెండు వేరు వేరు వస్తువులపై పనిచేస్తాయి. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇదే ఆన్సర్, ఫస్ట్దే మనకు ఆన్సర్ అయిపోయింది, మిగిలిన చదవాల్సిన అవసరం కూడా లేదు. కావాలంటే మీరు ఒకసారి చదువుకోండి. Next question. According to Newton's second law of motion, force is given by the relation F equals to ma. If a body's velocity changes from u initial velocity to v final velocity in time t, which of the following expressions correctly gives the force acting on a body? సో న్యూటన్ యొక్క రెండవ చలన నియమం ప్రకారంగా F ఈక్వల్స్ టు ma అనేటటువంటి సంబంధం ద్వారా ఇవ్వబడుతుంది. సో ఇక్కడ ఇంకోటి ఏం తెలిసింది? న్యూటన్ సెకండ్ లా అనేది F ఈక్వల్స్ టు ma అంటే ఫోర్స్ కు సంబంధించింది. ఓకే, మూడు లాస్ లో గురించి మనకు డేటా తెలిసిపోయింది. ఏమని? ఫస్ట్ దాంట్లో ఇనర్షియా మాస్ వాటి గురించి ఉంటుంది, రెండు దాంట్లో ఎఫ్ ఈక్వల్స్ టు ma, థర్డ్ దాంట్లో రాకెట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీంట్లో మన తొలి వేగము, తుది వేగం వీటన్ని సంబంధించినటువంటి పనిచేసేటటువంటి బలం యొక్క డేటాని ఇవ్వమంటుంది. సో బలం యొక్క డేటా ఏంటిది? F ఈక్వల్స్ టు ma, అది వాడిచ్చింది. సో m ని m గా తీసుకుంటాము, యాక్సిలరేషన్ v మైనస్ u బై t గా తీసుకుంటాం. సో ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ F ఈక్వల్స్ టు m ఇంటూ v మైనస్ u బై t. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఫార్ములాసే, మ్యాటర్ ఇంత ఇస్తాడు కానీ కన్ఫ్యూజ్ చేస్తాడు అంతే. అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్. న్యూటన్ మూడో నియమం ప్రకారంగా మనకి ఇక్కడ చర్య మరియు ప్రతిచర్య బలాలు ఎట్టుంటాయి? ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ గా ఉంటాయి. వేరు సమయాల్లో పనిచేస్తాయి, లేదు ఒకే సమయంలో వేరు వస్తువులపై పనిచేస్తాయి. ఒకే సమయంలో ఒకే వస్తువుపై పనిచేస్తే రెండు ఇట్లా వస్తే అది కదులుతుందా? కదలదు, కాబట్టి ఇది కూడా కాదు. ఒకదానికొకటి సమానంగా ఉండడం వల్ల ఒకదానికొకటి రద్దు చేయబడతాయి, కాదు. యాక్చువల్గా ఎట్లా ఫోర్స్ అప్లై చేస్తుంది? ఇట్లా ఉంటాయి, ఇట్లా చేస్తే ఇట్లా అప్లై చేస్తాయి కాబట్టి ముందర పుష్ అయితే ఇదేమో
రివర్స్ ఇచ్చేస్తుంది. రెండు ఆపోజిట్ లొకేషన్స్. వెన్ అండ్ గన్ ఈస్ ఫైర్డ్ ద బుల్లెట్ మూవ్స్ ఫార్వర్డ్ అండ్ ద గన్ రీకాల్స్ బ్యాక్వర్డ్. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఇక్కడ చూడండి, మనం ఒక గన్ తీసుకొని ఫైర్ చేస్తున్నాము, బుల్లెట్ ఏమో ఇక్కడికి వెళ్ళిపోతుంది, గన్ ఏమో రివర్స్ వచ్చేసింది, హ్యాండ్ లో బ్యాక్వర్డ్ మూమెంట్ వచ్చింది. దానికి గల కారణం ఏమిటి చెప్పండి? సో బ్యాక్ వచ్చేసింది అంటే ఏంటిది? ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో రియాక్షన్ ఏమైంది? సో న్యూటన్ మూడో చలన నియమం. అయితే మీరు అనుకోవచ్చు, సార్ బుల్లెట్ అనేది మనకు ఒక సెకండ్ లోనే కొన్ని వందల మీటర్లు వెళ్తుంది కదా, మరి మనం ఎందుకు వెనక్కి పడిపోము అని అంటే, పర్సన్ యొక్క మాస్ అండ్ బుల్లెట్ యొక్క మాస్ వేరియేషన్ ఉండడం వల్లనే బుల్లెట్ అనేది అంత వేగంగా వెళ్తుంది. పర్సన్ యొక్క ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండడానికి గల కారణము మాస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్? ఈ కింద వాటిలో న్యూటన్ యొక్క మూడో చలన నియమాన్ని బాగా వివరిస్తుంది. న్యూటన్ మూడో గమన నియమం లేదా మూడో చలన నియమం అంటే మనకు రాకెట్ గుర్తుకు రావాలి. గురుత్వాకర్షణ కింద కాదు, ఇంజన్ సామర్థ్యం కింద రోడ్డుపై వెళ్తున్నటువంటిది కాదు, ముందుకు వెనక్కి డోలనం చేసిన లోలకం కాదు. ఏంటిది? రాకెట్ పైకి వెళ్తుంది, కిందికి థ్రస్ట్ ఇచ్చేసి పైకి లిఫ్ట్ అవుతుంది. వాట్ ఎఫెక్ట్ డస్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ హ్యావ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్? అసమతుల్య బలం వల్ల కదిలే వస్తువుపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? కదిలే వస్తువుపై అసమతుల్య బలం అంటే వెలాసిటీలో వేరియేషన్ ఉండాలి, అదేమిటి ఆపేస్తుంది. వేగం లేదు, చలన దిశలో మార్పు వస్తుంది, వస్తువు యొక్క బరువును పెంచుతుంది పెంచదు, నిశ్చల స్థితిలో ఉంచుతుంది. సో ఇది ఆన్సర్ మనం. వాట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ 1 యూనిట్ ఆఫ్ ఫోర్స్? ఓకేనా, ఒక యూనిట్ సంబంధించి ప్రమాణ బలం యొక్క ఎస్ఏ దానికి సంబంధించినటువంటి నిర్వచనం ఏంటిది? ఇది కాకుండా మనం చూసినాం కదా, F = ME. సో ఎం అంటే కేజీ, ఇదేమో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఎక్కడ ఉంది? ఒక మీటర్ దూరాన్ని కదిలించడానికి అవసరమైన బలం ఒక గ్రామ్ లేదు, ఇలా వచ్చింది కేజీ. నిశ్చల స్థితిలో అవసరం లేదు. మీటర్ పర్, ఒక మీటర్ పర్ సెకండ్ ఒక కేజీ, ఒక కేజీ ఒక మీటర్ పర్ సెకండ్. ఓకే, సెకండ్ స్క్వేర్ వచ్చేసింది కాబట్టి ఎస్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఏం చేసిండు? F = ME అని ఎన్లార్జ్ చేస్తే మనం యూనిట్స్ లో రాసుకుంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది కదా, దాన్నే క్వశ్చన్ లెక్క ఫ్రేమ్ చేసేసిండు. సో ఎట్టైనా అడగవచ్చు, ఉన్న డేటా లిమిటెడ్ ఉన్న దాన్ని ఎన్లార్జ్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? థియరీగా అడుగుతాడు, లైన్ టు లైన్ అడుగుతాడు, వెళ్తే ఇక్కడతో మనకి ఏమైపోయింది? ఫోర్స్ మొత్తం అయిపోయింది. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ లో కొంత పోర్షన్ అయిపోయింది, ఇంకా కొంత ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో మనం కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ కోసం ఎదురు చూస్తూ, ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ త్వరలోనే మరి ఇంకొన్ని క్లాసెస్ కూడా యాడ్ చేసేద్దాం. సో దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, సిబిటి టెస్ట్ సిరీస్. సో 25 గ్రాండ్ టెస్ట్తో మీకు అందుబాటులో ఉంటుంది, ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. వెంటనే జాయిన్ అయ్యి మీకు కావాల్సింది గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ మాకు డేట్తో కలుద్దాం, అండ్ ఏం చేద్దాం, నెక్స్ట్ యూనిట్స్ లా ఆఫ్ మోషన్ ని కంటిన్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.